నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమాన్షి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సైబర్ జాగరూకత దివాస్ కార్యక్రమంలో భాగంగా సైబర్ సెక్యూరిటీ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో గోదావరి కనిలోని మెడికల్ కళాశాల విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు పాల్పడే ఆర్థిక నేరాలు మరియు ఆర్థికేతర నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏసీపీ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, ఓటీపీ ఫ్రాడ్స్, బయోమెట్రిక్, క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్లైన్ పేమెంట్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్, లోన్ యాప్ల ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ల గురించి, నకిలీ సిమ్ కార్డ్స్, లోన్ యాప్స్, నకిలీ వెబ్సైట్స్, www.cybercrime.gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 ఇంపార్టెన్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తమ ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులకు, బంధువులకు, చుట్టుపక్కల వారికి మీ గ్రామంలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.